హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే రైల్వే ప్రయాణికులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు ప్రయాణించేది రైళ్లలోనే. రోజు కోట్లాది మందిని రైల్వే తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఛార్జీలు తక్కువ, దేశంలో ఎక్కడికైనా వెళ్ళగలిగేలా ఉండటమే రైళ్లలో రద్దీకి కారణమని చెప్పవచ్చు. ఇక రైళ్లలో ఏసీ కోచ్లలో ప్రయాణించే వారికి రైల్వే ఒక ముఖ్యమైన మార్పు తెచ్చింది. ఇకపై దుప్పట్ల శుభ్రత గురించి మీరు కంగారు పడాల్సిన అవసరమైతే లేదు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్ల శుభ్రతపై ఉండే సందేహాలను పూర్తిగా తొలగించడమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రతి ప్రయాణికుడికి ప్రతి ప్రయాణంలో శుభ్రమైన కవర్లతో కప్పిన దుప్పట్లను అందిస్తారు. ఈ కవర్లు ఉతకగలిగే పదార్థంతో తయారు చేస్తారు. ప్రతి ట్రిప్పు తర్వాత తప్పనిసరిగా మార్చి శుభ్రం చేస్తారు. కవర్లు వెల్క్రై లేదా జిప్పు లాక్తో మూసివేసి ఉంటాయి. తద్వారా వాటి పరిశుభ్రత చివరి వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రారంభంలో మన్నిక సులభంగా ఉతకటం కోసం సంగానేరి ప్రింట్ ఫ్యాబ్రిక్ను ఉపయోగిస్తారు. ప్రయోగ ఫలితాలను బట్టి భవిష్యత్తులో దేశంలోనే వివిధ రాష్ట్రాల నుంచి సాంప్రదాయ ప్రింట్లను కూడా చేర్చడానికి ప్రణాళికలు ఉన్నాయి. ఇక ప్రస్తుతానికి ఈ కొత్త దుప్పటి కవర్ల వ్యవస్థ జైపూర్, అహ్మదాబాదు మార్గంలో నడుస్తున్న రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, రైల్వే వ్యవస్థలో దుప్పట్ల వాడకం ఎప్పటి నుంచో ఉన్నా వాటి శుభ్రత విషయంలో ప్రయాణికులలో ఎప్పుడూ ఒక సందేహం ఉండేది. వాటిని పూర్తిగా తొలగించడానికి జైపూర్ రైల్వే స్టేషన్ నుంచి పైలట్ కార్యక్రమంగా దుప్పటి కవర్ల స్కీము తీసుకొచ్చాము అని తెలిపారు. అంతేకాకుండా చిన్న స్టేషన్లలో కూడా ప్లాట్ఫామ్ ఎత్తు, సైన్ బోర్డులు, సమాచార వ్యవస్థలలో సౌకర్యాలను పెంచే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. ఇక దీనికి సంబంధించి లాభం ఏమిటంటే మంచి శుభ్రత, వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. సంతోషంగా కూడా ప్రయాణం చేయవచ్చు. శుభ్రమైన దుప్పటి దొరికినందుకు ప్రయాణికులు మరింత సంతృప్తిగా ఫీల్ అవుతారు. ఇక దేశమంతటా కూడా అమలని చెబుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే త్వరలోనే దేశంలోనే అన్ని ఏసీ రైళ్లలో ఈ కొత్త పద్ధతిని అమలు చేస్తారు.